నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి ఒక కంటిన్యూటీ అయిపోతే మనకి ఈ 16 వర్గ చక్రాల గురించి కొంత తెలుసుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత ఉగాది ఫలితాలు, ఆ తర్వాత మళ్ళీ మనం మేషలగ్నం నుంచి కూడా మీనలగ్నం వరకు కూడా ఉండే యోగాల గురించి, వారి వారి దశలు, వారికి వచ్చే లగ్న దశలు, అలాగే వారి లగ్నాత్తు వారు, అలాగే వారు జన్మించినప్పుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి వచ్చే దశలు, ఇవన్నీ అలాగే కొన్ని జ్యోతిష్యంలో మనం లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా ఉండే అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మరొక ముఖ్యమైన అంశము సప్తాంశ వర్గ చక్రము D7. దీన్ని ముఖ్యంగా మనం సంతానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సంతానము కలుగుతుందా, ఎప్పుడు కలుగుతుంది, ఎంతమంది కలుగుతారు, అలాగే ఆడ సంతానమా, మగ సంతానమా, ఇక్కడ అలాగే ప్రేమ ఆప్యాయతలు, ఒకరి నుంచి ఒకరికి వంశపారపర్యంగా వచ్చేవి, ఇవన్నీ కూడా కొంత మనం షేర్స్ గురించి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాటి గురించి కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే సప్తాంశ వర్గ చక్రము మనము వ్యక్తి యొక్క సంతానం గురించే మనము ఎక్కువగా ఇక్కడ పరిశీలించే అవకాశం ఉంటుంది. పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇద్దరికీ కూడా ఇది పరిశీలించిన తర్వాతే చెప్పాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు సంతానం ఉందా లేదా అని చెప్పి మగవారి చార్ట్ పంపించడం, ఆడవారి చార్ట్ పంపించడం. దోషం ఉంది అంటేనే ముఖ్యంగా ఆడవారికే అనుకుంటారు. ఇక్కడ ఇద్దరికీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతాన విషయం ఎప్పుడూ మనము ఇద్దరి చార్ట్లు చూసి 1-2 సార్లు పరిశీలించిన పిమ్మట మాత్రమే మనము వాళ్ళకి కన్క్లూజన్ ఇవ్వటము, పరిహారం చెప్పటము మనము చేయవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా పురుషులకి వచ్చేటప్పటికి బీజస్ఫుటము, అలాగే స్త్రీలకు వచ్చేటప్పటికి క్షేత్రస్ఫుటము కూడా చూడవలసి ఉంటుంది. ఇది వరకు మనం ఇవన్నీ కూడా చేతితో క్యాలిక్యులేట్ చేసి చేయవలసి వచ్చేది. ఇవాళ ఉన్న టెక్నాలజీకి మనకి యాప్ల్లోనే అన్నీ రావటం జరుగుతోంది. కాబట్టి కొంత ఇది అనుకూలము, ఈజీ కూడా అవటం అనేది జరిగింది. బీజస్ఫుటము పురుషులకి అంటే రవిస్ఫుటము ప్లస్ శుక్రస్ఫుటము ప్లస్ గురుస్ఫుటము చేయాలి. అంటే గురువు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, శుక్రుడు ఎక్కడున్నారు, ఏ డిగ్రీల్లో ఉన్నారు అనే అంశాన్ని మనము పరిశీలించి దాన్ని బట్టి మనము దాన్ని గణన చేయాలి. అలాగే క్షేత్రస్ఫుటము స్త్రీలకు చూసినప్పుడు చంద్రస్ఫుటము, చంద్రుడు ఎక్కడున్నాడు, కుజస్ఫుటము ప్లస్ గురుస్ఫుటము. గురువు పంచమానికి కారకుడు, ఇక్కడ సంతానానికి కారకుడు గురువు ఎవరికైనా సరే. ఎందుకు రాశి చక్రంలో కారకులు మనం చూసినట్టయితే. కాబట్టి గురువు ఇక్కడ చాలా ముఖ్యం. మగవారికి వచ్చేటప్పటికి రవి శుక్రుడు ఎంత ఇంపార్టెంట్, అలాగే ఆడవారికి వచ్చేటప్పటికి చంద్రుడు కుజుడు. వీరికి రజోదర్శనం అవటానికి కానీ, నెల ఇబ్బందులు లేకుండా ఉండటానికి కానీ, కొంతమందికి ఎక్కువగా అది ఆడవారి సమస్యలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి అంశాలను ఇక్కడ వారి జన్మజాతకంలో చంద్రుడు కుజుడు ఎలా ఉన్నారనేది చూడాలి. కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి నెలసరి సరిగా రాకపోవటం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కరెక్ట్ చేసుకున్నట్టయితే వారికి ఆ ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనము పరిశీలన చేయాలి. ఆ వచ్చిన స్ఫుటము ఏదైతే ఉందో రాశిలో, నవాంశలో మరియు సప్తాంశలో వేయగా ఏ రాశి అయినదో కూడా పరిశీలించాలి. ఇందాక మనం మగవారికి రవి శుక్రుడు ప్లస్ గురువు, అలాగే క్షేత్రస్ఫుటం స్త్రీలకు వచ్చేటప్పటికి చంద్రుడు కుజుడు ప్లస్ గురువు. ఇవి స్ఫుటాలను కలుపుకొని మనం వేసినట్టయితే ఇక్కడ బీజస్ఫుటం గణించిన స్ఫుటం రాశి నవాంశ సప్తాంశలో బేసి రాశులు అవ్వాలి. అలా అయితే వారికి పురుషునికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సంతాన విషయంలో అనేది మనము చెప్పవచ్చు. అలాగే ఈ క్షేత్రస్ఫుటం రాశి నవాంశ సప్తాంశంలో సరిరాశులు అవ్వాలి. అప్పుడు వీరికి కూడా ఇబ్బంది ఉండదు స్త్రీకి సంతాన విషయంలో అనేది మనం చెప్పవచ్చు. మగవారికి ఈ క్షేత్రస్ఫుటాలన్నీ కలిపి వేసించో పురుష రాశిలో అంటే బేసి రాశిలో, అలాగే ఆడవారికి సరిరాశిలో వచ్చినట్టయితే వీరికి సంతానం ఇబ్బంది ఉండదు అని చెప్పని మనము చెప్పవచ్చు. వీటిల్లో మళ్ళీ ఇక్కడ D7 7 భాగాలుగా ఒక రాశి చక్రాన్ని మనము విభజించడం జరుగుతుంది. అంటే 30 డిగ్రీలు డివైడెడ్ బై 7 ఒక్కొక్క భాగాన్ని అంత మనము వేస్తాము. వీటిల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇది కొంత నేర్చుకునే వాళ్ళకి జ్యోతిష్యం ముఖ్యమే కానీ ఫలితం కోసం చూసేవారికి పెద్దగా
ఇది ఉపయోగం అనేది ఉండదు. కానీ మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేష రాశిలో 7 సప్తాంశాలు, ఎక్కడైనా ఏ రాశిలో అయినా అనుకున్నాం కదా, వాటిని వరుసగా ఉంటాయి. సరి రాశిలో మళ్ళీ అవే వెనక్కి ఉంటాయి. మేష రాశిలో తీసుకున్నట్టయితే క్షార, క్షీర, దది, ఘృత, ఇక్షు, మధు మరియు శుద్ధ, ఇలా మనకి 7 రకాలైన సప్తాంశాలు ఉంటాయి. అలాగే శరీరాశుల్లో వచ్చేటప్పటికి అవి మళ్ళీ వెనక్కి వస్తాయి అని మనం చెప్పవచ్చు. శుద్ధ, మధు, ఇక్షు, కృత, దది, క్షీర, క్షారము ఇవి వస్తాయి. కాబట్టి ఏ సప్తాంశలో ఏ గ్రహము ఉన్నది అనే దాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. జాతకుని లగ్నాధిపతి మరియు పంచమాధిపతులు ఏ సప్తాంశంలో ఉన్నారో ఆ సప్తాంశను బట్టి వారికి ఒకవేళ సంతానం లేనట్టయితే ఈ రకమైన మనము ఆ రసమును తీసుకున్నట్టయితే వారికి సంతానం కలుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనకి సంతాన పాశుపత హోమం అని చెప్పని కూడా ఉంది. మనం కళ్యాణానికి ఎలా అయితే వరపాశుపత హోమము మనము చెప్తూ ఉంటామో అమ్మాయిలకి, అలాగే ఇక్కడ సంతానానికి కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా అంటే సంతాన పాశుపత హోమం ఉంది. ఇది కూడా చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే స్త్రీ జాతకం యొక్క సప్తాంశ వర్గచక్రంలో లగ్నము, లగ్నాధిపతి మరియు చంద్రుడు బలహీనమైతే ఆ సప్తాంశాలను సూచించు రసమును తీసుకోవలను అని చెప్పని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే పురుష లేదా స్త్రీ రాశులకు రాశి చక్రంలో లగ్నం లేదా రవి నుండి తృతీయ నవాంశులు బలంగా ఉంటే వారికి సంతాన విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్పని చెప్పడం జరిగింది. మనము ఎలా అయితే రాశి చక్రంలో పంచమానికి కారకుడైన గురువు ఎలా అయితే చూస్తామో పంచమం భావం నవమాన్ని కూడా చూడాలి. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మనము పరిశీలించవలసి ఉంటుంది. పురుషులకు మొదటి సంతానం వచ్చేటప్పటికి రాశి చక్రంలో పంచమ స్థానాన్ని పరిశీలించాలి. అలాగే మనము రెండవ దానికి వచ్చేటప్పుడు సప్తమాన్ని పరిశీలించవలసి ఉంటుంది. మూడో దానికి వచ్చేటప్పుడు భాగ్యాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అక్కడి నుంచి తృతీయం, అక్కడి నుంచి తృతీయం, అక్కడి నుంచి తృతీయం అంటే వారికి తమ్ముడో లేక చెల్లో జన్మిస్తారు కాబట్టి ఆ స్థానాన్ని మనము పరిశీలించవలసి ఉంటుంది. అలాగే ఇంకా పురుషులకు మనము చూసినట్టయితే పురుషుల సంతాన విషయం చూసేటప్పుడు పంచమాన్ని, స్త్రీలకు చూసేటప్పుడు నవమ స్థానాన్ని కూడా పరిశీలించాలి. ఈ పంచమ స్థానాన్ని మగవారికి, ఆడవారికి నవమ స్థానాన్ని పరిశీలించాలి. అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి కూడా మనము ఎటువంటి సంతానం కలగవచ్చు, మగ సంతానమా ఆడ సంతానమా అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అలాగే కారకులు కూడా మనకి తెలిసి ఉండాలి. గురువు ఎవరికైనా సరే కారకుడు గురువు. అలాగే ఇందులో సంతానాన్ని కలుగజేసేవి అక్కడ ఉండే గ్రహాలు, ఆ రాశ్యాధిపతి ఎవరు అనే అంశం ఇక్కడ ముఖ్యంగా పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు, నపుంసక గ్రహాలు అనేవి కూడా మనకి ఉంటాయి. కొంతమందికి సంతానం కలగకపోవటానికి కూడా పంచమ స్థానం మిథున కన్యలైనప్పుడు బుధుడిని మనము నపుంసకులుగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే పంచమ స్థానం శని అయినా కూడా ఇక్కడ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని బుధులు వీరిద్దరూ నపుంసక గ్రహాలుగా మనం తీసుకుంటాం. ఇక్కడ రాహుకేతువులతో కలిసిన పాపగ్రహ యుతి ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న, అలాగే మళ్ళీ పంచమాధిపతి అయిన గురువు నీచపడిన, ఇక్కడ ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుని ముందుకు వెళ్ళాలి. పురుష గ్రహాలు తీసుకున్నట్టయితే రవి, రాహువు, కుజ, గురులు కలిసి ఉన్నట్టయితే వీరికి ఎక్కువ సంతానం కూడా కలిగే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. స్త్రీ గ్రహాలు తీసుకుంటే తక్కిన గ్రహాలు శుక్ర, చంద్ర, కేతువు. కాబట్టి ఇక్కడ ఈ పంచమాధిపతికి ఈ గ్రహాలతో ఏ గ్రహాలతో కనెక్షన్ వచ్చింది, ఇక్కడ మనకి ఏ సంతానం కలగవచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. భాగ్యంలో ఉన్నారు ఆడవారికి చంద్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు, ఇలా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే మగవారికి పంచమాన్ని ఈ కనెక్షన్ వచ్చినా కూడా వారికి కలిగే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే పురుషులకు సప్తాంశ చక్రంలో షష్టాధిపతి మారకుడు, ఎందుకంటే పంచమానికి ద్వితీయాధిపతి అవుతాడు కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. నవమస్థానం పంచమానికి భావం, మనం ఎప్పుడు కూడా భావం కూడా పరిశీలించవలసి ఉంటుంది కాబట్టి అవి కూడా చూడాలి. మనం ఇందా చెప్పుకున్నట్టుగా రవి, రాహు, గురువులు కలిసి ఉన్నట్టయితే వీరికి ఎక్కువ మగ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురువు, రాహు కలిసి ఉంటే ఎక్కువ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. రవి కనెక్షన్ వచ్చినప్పుడు మగ సంతానం కలిగే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు.
అలాగే వర్గచక్రంలో లగ్నంలో రవి రాహు గురు చంద్రులు కుజులు ఉంటే మంచిది అని చెప్పని అన్నారు. ఏది ఈ D7లో మనము ఏ ఏ ఉన్నాయి అనే అంశాన్ని మనము పరిశీలించాలి, ఏ గ్రహాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా. అలాగే ఇవి సంతానాన్ని ఇచ్చే గ్రహాలు. బుధ శని కేతువులు ఉంటే సంతానం కోల్పోతుంది అని కొంతమందికి కలిగిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి 8 ఏళ్ళకి ఇట్లా వాళ్ళకి బాలారిష్టాలు ఉంటాయి. వారి జాతకాన్ని కూడా మనం పరిశీలించాలి. కానీ ఇక్కడ తల్లి తండ్రి జాతకం చూసినప్పుడు మనకి తెలుస్తుంది. పంచమంలో శని బుధులు ఉన్నప్పుడు కొంత కలిగినా కూడా వీరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ పాపగ్రహాల వల్ల అని చెప్పారు. బుధ శని కేతువులు ఇవి మనకి చెప్పటమే టెస్ట్ వరకే కాదండి. నా పరిశీలనలో నేను చేస్తున్న గత 4-5 ఏళ్ల నుంచి కూడా ఇవి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసేటప్పుడు కూడా మనకి కొంచెం వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. అలాగే పంచమ భావం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పూర్వపుణ్యము, తెలివితేటలు, దైవ చింతన, ఈ సంతానం ఎలా ఉంటుంది, ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకునే అంశాలుగా మనం చెప్పవచ్చు. అలాగే రాశి చక్రంలో దశమ స్థానము ఎలా ఉంది ఏమిటి అనే అంశాన్ని కూడా చూడాలి. ఈ పిల్లలు జన్మించిన తర్వాత ఆ తల్లిదండ్రులకి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కొంత మనం చూస్తాం, ఈ అమ్మాయి పుట్టిన తర్వాత బాగుందండి, మా అబ్బాయి పుట్టిన తర్వాత బాగుందండి అని చెప్పని మనకి చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము 1-2 సార్లు పరిశీలించవలసి ఉంటుంది. షష్టాధిపతి ద్వితీయంలో ఉంటే సంతానానికి ఆయుష్ సంతోషాలు ఉంటాయి. షష్టాధిపతి ద్వితీయంలో లేదా షష్టంలో ఉండటం, లేదా అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ షష్టంలో ఉండటం సంతానానికి చాలా మంచిది. వారు ఎదుగుతారు, ఎదుగుదల ఉంటుంది, వారికి కూడా మంచి యోగం ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. కాబట్టి సంతాన విషయంలో మనము రాశి చక్రంలో పంచమ స్థానాన్ని, పంచమాధిపతిని, పంచమానికి కారకుడిని పరిశీలించి D7ని కూడా పరిశీలించి ఇక్కడ గ్రహాల స్థితిగతులని బట్టి మనము ఒక నిర్ణయానికి వచ్చి వారికి ఒకవేళ కలుగుతారా కలగరా. ఇప్పుడు రకరకాలైన కొత్త మెడికల్గా అడ్వాన్స్ కూడా ఉంది కాబట్టి వారికి అటువంటివి సూచించటము లేదు. వారికే కలుగుతారు అంటే ఎప్పుడు కలుగుతారు, ఏ విధంగా కలుగుతారు, డాక్టర్ సలహాలు తీసుకుంటూనే మనం జపదాన హోమములు చేసుకుంటూ సంతాన పాశుపత హోమం చేసుకున్నట్టయితే వారికి తప్పకుండా కూడా సంతానం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.